నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేస్తూ రేపు ఆగస్టు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొదలు కానుందని తెలియజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు రేపు మొదలు కాబోయే శ్రీ శక్తి ఉచిత ఆర్టీసీ ప్రయాణంలో ఘాట్ రోడ్లు మినహా ఎక్కడికైనా మహిళలు ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో మహిళలు తమ వెంట ఫోటో ఐడి ప్రూఫ్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు చేసిన చాలా మంది కాంట్రాక్టర్లకి 19 తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మరి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా వెరిఫై చేసి ఫస్ట్ ఫేజ్గా 41 మంది వెండర్స్కి 86,27,577 రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే గత ప్రభుత్వం బాధ్యత లేకపోతే ఇదేదో పాత బకాయిలు అని చెప్పి వదిలేయకుండా గతంలో మా మాట గౌరవించి మా టైంలో 14-19 మధ్యలో చేసిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి మేమైతే జగన్మోహన్ రెడ్డి వదిలేసి వెళ్ళిపోయిన ప్రతి బకాయి తీరుస్తూ ఉన్నాం ఈరోజు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బకాయిలు నాకు సంబంధం లేదని చెప్పి ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు చాలా ఆనందంగా ప్రౌడ్గా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. అంత పాత బకాయిలు కూడా మేము ఇస్తున్నామంటే ప్రజలు మా చిత్తశుద్ధిని, మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించాలని చెప్పి కోరుతూ మరి ఇంత కష్టాల్లో, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పెద్ద మనసుతో రాష్ట్ర రేపొద్దున్న సూపర్ 6లో ఆఖరిదైన మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రారంభించబోతా ఉన్నాం. రేపొద్దున్న ఒక పండుగలాగా మదిలిపాలెం డిపోలో ఒక కార్యక్రమం, నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు పెట్టుకుంటూ దాన్ని రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నాం. శ్రీశక్తి పథకం ద్వారా ఎక్కడా కూడా ఏ డీవియేషన్ లేకుండా వాళ్ళు ఒక ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఒక పాన్ కార్డు కానీ, ఇట్లా ఏదైనా గుర్తింపు కార్డు తెచ్చుకుంటే దాని ద్వారా చూపిస్తే ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. ఒక ఘాటీల్లో తప్ప, ఎందుకంటే ఘాటీలకు ఏరే ఆలోచన చేసే ఆలోచన ఉంది. తిరుపతి కానీ, అరుగుపాడేరు కానీ ఇలాంటి ఘాటీలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురంలో. అదే టైంకి మేమందరం కూడా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో దీన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ, మరి సంవత్సరం కాలంలోనే అన్ని హామీలు నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి దక్కింది. ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ నెలలో అయితే దగ్గర మహిళలకి, పిల్లలకి వాళ్ళ తల్లుల ఖాతాలో వేసిన డబ్బులైతే